వీని పిల్లని వాడి ఏడు వాని పిల్ల వీడు తెచ్చుకోడు. వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలే. ముస్లిం మతంలో అంబేద్కర్ రాసిన పుస్తకం ఉంది, పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పేసి. ముస్లింలో ఎన్ని మతాలు ఉన్నాయో క్లియర్ స్పష్టంగా రాసిండు, ఒకసారి చదవండి. ఓకే, అందులో స్పష్టంగా రాసిండు ముస్లింలో కూడా ఈ అస్పృశ్యత ఉంది, భయంకరమైన అస్పృశ్యత ఉంది. క్రిస్టియానిటీ అయితే దానంత అస్పృశ్యత ఇంకోటి లేనేలేదు ప్రపంచంలో. అర్థమవుతుందా? గాంధీ గారు మనం చిన్నప్పుడు చదువుకున్నాం. గాంధీ గారు ఒకసారి సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ ట్రైన్ టికెట్ తీసుకొని పోతున్నప్పుడు తెల్లవాడు వచ్చి నువ్వు నల్లవాడివి అని చెప్పేసి మేడ బట్టి రన్నింగ్ ట్రైన్ లెక్కలు నూకేసిండు. అది వివక్ష కాదా? వివక్షగా నల్లవాడిని తెల్లవాడు వివక్షతో చూసేవాడు. ఇంకో విషయం చెప్తా మీకు, ఇక్కడ బానిసత్వానికి అస్పృశ్యతకు చాలా తేడా ఉంది. బానిసత్వం క్రిస్టియానిటీలో తెల్లవాడు నల్లవాడిని బానిసలుగా చూశాడు. క్రైస్తవ మతంలో హిందూ మతంలో అస్పృశ్యత ఉంది. ఈ అస్పృశ్యతలో ఈ అస్పృశ్యుడని ఎవరైతే ఉన్నాడో వాడికి అన్ని హక్కులు ఉన్నాయి, సర్వం హక్కులు ఉన్నాయి. వృత్తి చేసుకునే హక్కు ఉంది, ఓటు హక్కు ఉన్నది, అసలు చదువుకునే హక్కు ఉన్నది, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క హక్కు ఉంది వీడికి. అదే క్రిస్టియానిటీలో ఉన్న బానిసత్వంలో అసలు వీడికి హక్కే లేవు, జీరో, డమ్మీ. లేవు అంటే లేవాలా, కూర్చోంటే కూర్చోవాలా, నీ పెళ్ళని వచ్చి నా బెడ్రూమ్లో వండుకోవాలంటే పడుకోవాలి పోయి, అంతే. తెలుసా? దీని గురించి మీకు బాగా స్పష్టమైన అవగాహన రావాలంటే ఒక పుస్తకం మీరు చెప్తే చదువుకో. చెప్పండి. రూట్స్ అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది ఇంగ్లీష్లో. లేదు నాకు తెలుగులో కావాలంటే 7 తరాలు అని చెప్పి ఉన్నది, ఆ పుస్తకం చదువు. ఓకే, తప్పకుండా. మిగతా పుస్తకాలు వద్దు, ఇది ఒక్కటి చదువు చాలు. అసలు క్రిస్టియన్ మతంలో ఎంత భయంకరమైన ఎలాంటి బానిసత్వం ఉంది అనేది నీకు ఆ ఒక్క పుస్తకం చెప్తుంది. ఓకే, చదువు అది తప్పకుండా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు అసలు ఈ రోజుల్లో మీరు చెప్పినటువంటి అంటరానితనం కానీ ఉంది, అట్లాంటిది ఏమీ లేదంటారా? ఇప్పుడు నాకు మాట చెప్తున్నా, ఈ రోజుల్లో ఉందా లేదా? అదేం చెప్తున్నా, అదే చెప్తున్నా. ఇప్పుడు అంటరానితనం అయితే మామూలుగా మనం 2 రకాలు తీసుకోవాలి. మనం ఇక్కడ అంటరానితనం అనే కంటే, ఇక కులాల కంటే అంటరానితనం కంటే ఇక 2 వర్గాలు ఇంపార్టెంట్, డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు. రైట్, సింపుల్. అదే నువ్వు ఇద్దరు ఎస్సీలే అనుకో, ఇద్దరు ఎస్సీలు ఎస్టీలు అనుకో, ఇద్దరు కోటీశ్వరులు. అర్థమైందా? ఇద్దరు కోటీశ్వరులు. ఇప్పుడు నువ్వు బంజాయిల్స్, జూబ్లీస్ లాంటి ఒక ప్లేస్లో ఉండి నువ్వు పెద్ద వ్యాపారం ఉందనుకో, నీకు నీ ఇంటికి నీ ఇంటికి బిడ్డను రెడ్డి కూడా చేసుకుంటాడు, బాబు ఏం చేసుకుంటాడు, ఏమని చేసుకుంటాడు.